సార్ మీరు బేబీ హిందీ రీమేక్కి కల్ట్ అనే టైటిల్ మీ బ్రాండ్ టైటిల్ రిజిస్టర్ చేయించారండి, నిజమేనా? కల్ట్ బొమ్మ అని టైటిల్ రిజిస్టర్ చేయించామండి. అది హిందీకి పెడతామా లేకపోతే తెలుగులో ఏదన్నా స్ట్రైకింగ్గా ఏదైనా సినిమా రిలీజ్ పెడతాం అనేది నేను మారుతి గారు ఒకసారి డెసిషన్ తీసుకోవాలి. బట్ యాజ్ ఆఫ్ నో హిందీ బేబీకి ఇంకా టైటిల్ ఏమైనా డిసైడ్ అవ్వలేదండి. హిందీలో అల్లు అర్జున్ గారికి బేవత్సమైన క్రేజ్ ఉంది కదా. అవునండి. సో మీ బేబీ హిందీ రీమేక్ ప్రమోషన్స్ ఆయనతో చేయించే అవకాశం ఉందా? అండ్ నాకు తెలిసిన వాళ్ళందరినీ ఒక రకంగా వాడతానండి. సో అది ఆ ప్రెస్ మీట్లో చెప్తాను. మణికందన్ సార్, సార్ ఇది మీరు తమిళ్లో సూపర్ స్టార్స్తో కీ రోల్స్ చేశారు, కీ క్యారెక్టర్ రోల్స్. వాటికి తెలుగులో కూడా మంచి పేరు వచ్చింది. సో తెలుగులో ఎవరితోనైనా కీ క్యారెక్టర్ రోల్స్ చేయగలిగితే ఏ స్టార్తో చేయగలరు అంటే పర్టికులర్లీ? ఐఎమ్ వెయిటింగ్ టు డూ విత్ లిటరలీ as I said in an earlier interview, there are like extremely talented people over here. Like they have broken so many records, boundaries. So it is their decision, not mine. They have to call me. If they call, then next second I'll. Then who is your favorite? Everyone. మీరే చెప్పండి, ఇంత టాలెంటెడ్ ఆర్టిస్ట్ సో మెనీ ఆఫ్ దెమ్ ఉన్నప్పుడు ఏదో ఒక్కరిని ఎలా చెప్పగలను? మారుతి సార్, ఇలాంటి రిలేషన్షిప్ డ్రామాని మీరు ఫ్యూచర్లో ఎక్స్ప్లోర్ చేస్తాను అన్నారు, విష్ చేశారు అలాంటి ఎక్స్ప్లోర్ చేయడానికి. ఒకవేళ చేస్తే ఏ హీరోని చూజ్ చేసుకుంటారు అండ్ ఎందుకు? కాదు కదా, ఇలాంటి కథలు ఉన్నాయి అన్నాను. అంటే ఇవన్నీ ఏంటంటే ట్రెండ్ని బట్టి ప్రేమ మారిపోతూ ఉంటుంది. అంటే ప్రేమ మారదు, కథలు మారుతుంటాయి. నా దగ్గర ఉన్న కథలు అప్పుడు దీంట్లో ఉన్నాయి. బట్ ఇలాంటిది నిజంగా అలాంటి అవకాశం వచ్చి తీయాలని టైము అన్నీ దొరికితే తీస్తాను అని అన్నాను, అంతేగాని ఇప్పుడు తీస్తానని కాదు. అది ఎవరు ఏంటనేది ఆ రోజు నేను తీద్దాం అనుకుని డిసైడ్ అయితే ఆ రోజు ఎవరు ట్రిగ్గర్ అవుతారో వాళ్ళతో. థ్యాంక్ యూ.